ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగం, ఇండ్లు ఇచ్చిన ఊర్లోనే పోటీ చేస్తాం. రైట్, ముఖ్యమంత్రి గారు ఇదే మాట మీద ఉండాలి. మీరు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడెక్కడైతే ఇస్తారో అదే నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయాలి, అక్కడే మీరు ఓట్లు అడగాలి. దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా 17,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిన తర్వాతనే మీరు అక్కడ ఓట్లు అడగాలి, మీరు అక్కడ పోటీ చేయాలి. ఇక కేసీఆర్ పరిపాలనకి నా పరిపాలనకి సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి సవాలుకి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా నేను సవాలుకి సిద్ధం, ఏ రోజు ఎక్కడ పెడదాం చర్చ అని చెప్పి సమయం ప్లేస్ మీరే చెప్పాలని చెప్తాడు. ఇది చర్చ జరగాల, రేవంత్ రెడ్డి గారి పరిపాలన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనపై చర్చ జరగాలి. ఎవరు ఎన్ని పథకాలు ఇచ్చిండ్రు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఎన్ని అప్పులు చేసిండ్రు, అప్పులు ఏం చేసిండ్రు, రైతు భరోసా ఎవరిచ్చిండ్రు, కళ్యాణం లక్ష్మి ఎవరెంత ఇచ్చిండ్రు అనేటటువంటి ప్రతి దానిపై చర్చ ఖచ్చితంగా జరగాలి. చర్చ జరగాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నటువంటి సందర్భంలో ప్రముఖ ఛానళ్లలో డెబిట్లు పెట్టాలా, పోల్లు పెట్టాలా, పోల్లు పెట్టి ఖచ్చితంగా ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఇగో పరిపాలన ముందుకు పోవాలా, ఎవరి పరిపాలన ఎట్లుందనేది ఒక పోల్ పెడితే రాష్ట్ర ప్రజలే డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇగో వీళ్ళిద్దరి చర్చకి అటు బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పరిపాలనపై చర్చ పెట్టాల్సిందే.